హాయ్ అండి, ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే మీకు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మరి వీడియోలోకి వెళ్దామా? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు తేజరాణి వ్లాగ్స్. ఇక్కడైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే మీకైతే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక బావ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేనైతే రాగి దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రాగి దోశలోకి అయితే టమాటా అండ్ పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడైతే పాలైతే ఇంకా వేడి చేసేసిన, నీళ్ళు కూడా కాచి చల్లార్చిన అనమాట. ఇక చపాతీ దాంట్లోకి అయితే చేస్తున్నాను. ఈ చపాతీ వచ్చేసి అయితే నైట్ అనమాట. నేను ఒకదాన్ని అయితే తింటున్నా, వాళ్ళకైతే ఇంకా దోశలు వేస్తున్నా అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి అయితే ఇక్కడ లంచ్కి అయితే రైస్ అయితే పెట్టేసిన, ఫిష్ కర్రీ అయితే వేస్తున్నా అన్నట్టు. ఇంకా బావ అయితే ఫిష్ అయితే తీసుకొచ్చిండు. ఇంకా ఏంటి హాస్పిటల్ నుంచి రాగానే ఫిష్ తినేస్తున్నారు అప్పుడే అని అయితే మీరు అనుకోవచ్చు. అవును, ఇంకా డాక్టర్స్ అయితే చెప్పారంట ఫిష్ తినొచ్చు, చికెన్ తినొచ్చు అని చెప్పేసి. మటన్ అనేది కొంచెం కొవ్వు పదార్థం కాబట్టి కొంచెం డైజెషన్ అవ్వదు కదా, ఇప్పుడే వద్దు, కొంచెం లేట్గా తీసుకోండి అని చెప్పేసి అయితే అన్నారనమాట. ఇవైతే ఇంకా ప్రోటీన్ ఉంటుంది కదా చికెన్లో కానీ ఎగ్గు ఫిష్లో, అట్లా అని చెప్పి అయితే ఇంకా ఫిష్ తీసుకొచ్చిండు అన్నట్టు. మళ్ళీ చాలా రోజులు అవుతుంది ఫిష్ తినక కూడా, అలా అని చెప్పి తీసుకొచ్చిండు. ఎట్లెట్లనో వేసేసిన. ఈసారి అయితే మంచిగా వేయలే ఫిష్ కర్రీ. ఎప్పుడైనా పర్ఫెక్ట్గా వేస్తా, మంచిగా వేస్తా. ఇది అయిపోయాక ఈవినింగ్ అయితే ఇంకా డీమార్ట్కి అయితే వెళ్ళిపోయినాం. కొన్ని ఐటమ్స్ లేకుండే ఇంట్లో, ఇక లేని ఐటమ్స్ కోసమే వెళ్ళినాం. మరీ అంతగా మోసుకొద్దాం అన్నట్టుగా అయితే వెళ్ళలేదు. అంటే కొన్ని లేవన్నమాట, వీటి కోసమే వెళ్ళాం. ప్రత్యేకంగా షాప్కి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే ఇంకా మళ్ళీ అయితే బాగా డీమార్ట్కి అయితే తీసుకొచ్చిండు. అలా అని చెప్పేసి వచ్చినాం. అసలు ఎంత రష్ ఉందంటే ఫుల్ రష్ ఉన్నది, చాలా ఉన్నది అన్నట్టు. ఇంక అట్లా అని చెప్పి బండి ఎక్కడ పెట్టాలని చెప్పేసి అయితే చూస్తుండు బావ అయితే. ఇక ఫైనల్లీ అయితే ఒక దగ్గర అయితే పెట్టేసిండు. నేనైతే ప్లేస్ చెప్తున్నా, ఇక్కడైతే ఉంది, ఇక్కడ పెట్టేయు అని చెప్పేసి. ఎందుకంటే రోడ్డుకు ఇక అలాగా రోడ్డుకు పెట్టేసి వెళ్ళినా కూడా మళ్ళీ మనకి ప్రాబ్లం కాబట్టి అందుకని చెప్పేసి ఇంకా అక్కడ ప్లేస్లో అయితే పెట్టేసి అయితే వచ్చిండు. మా చిన్నోడు అయితే వీటిని యూస్ ఆగట్లేదు అస్సలు. ఇంకా దాంట్లో ఎక్కాలి, బుయ్యి బండి అని చెప్పేసి అయితే ఒక్కటే అంటున్నట్టు. లోపలికి వెళ్ళగా అయితే వాళ్ళు చేసేది అదే. మా పాపని బాబుని అయితే కూర్చోబెడతాం. ఇక్కడైతే మనం తీసుకెళ్ళిన క్యారీ బ్యాగ్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఇంకా మనకైతే అది స్టిక్ చేసి ఇస్తారు కదా, అట్లా అని చెప్పి అయితే వాళ్ళకైతే ఇచ్చిన. ఇంకా లోపల అయితే వీడియోస్ అనేది అలా ఉండదు కదా, అట్లా అని చెప్పి అయితే తీయలేదు. ఒకరోజు ఏం చేసిన అంటే వెళ్ళినప్పుడు వ్లాగ్ లాగా తీద్దామని చెప్పేసి అయితే తీస్తున్నా. ఇంకా వాళ్ళైతే చెప్పారు అన్నట్టు ఇట్లాగా వీడియోస్ తీయద్దు మేడం అని చెప్పేసి. అందుకని చెప్పేసి అయితే నేను తీయకుండా అయితే ఇక్కడ లోపల తీయకుండా బయటకు వచ్చాక ఐస్ క్రీమ్ దగ్గర అయితే తీస్తున్నా. ఇంకా నాకైతే పిల్లల కన్నా ఎక్కువ నాకే ఐస్ క్రీమ్ పిచ్చి ఫస్ట్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి నాకు అంతే. నేనైతే ఐస్ క్రీమ్ అంటే చాలా తినేదాన్ని. ఇక అట్లా ముందే ఐస్ క్రీమ్ అని చెప్పేసి అయితే నేనైతే అడగగానే మా పాప కూడా నాతో పాటు అయితే తింటుంది అన్నట్టు. మా చిన్నోడు నాకు కావాలని చెప్పేసి వాడు ఒక్కటే అంటుండు, నువ్వు వద్దు అని అయితే నేను అంటున్నా. లాస్ట్కి అయినా కూడా కొంచెమైనా ఇంకా వాడు నాకిండు. ఎందుకంటే వాడు అసలు తినేదాకా వదలడు. నేను తింటుంటే వానికి కూడా తినాలనిపిస్తుంది కదా, పిల్లలు కదా. ఇంకా ఇంటికి రాగానే అయితే ఇక్కడ చపాతీ అయితే వేస్తున్నా అన్నట్టు. ఇంకా అదే ఫిష్ కర్రీ ఉండే, దాంట్లోకి చపాతీ అయితే తీసుకుంటున్నాము. ఇక డైలీ నేను చపాతీ చేస్తాను, మీరు కూడా చూస్తున్నారు కదా నా వీడియోస్. ఎందుకంటే ఇంకా నాకైతే రైస్ తినడం కంటే చపాతీలు లైట్ ఫుడ్ తినడం ఎక్కువ ఇష్టం అన్నట్టు. ఇంకా తినడం అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ మొత్తం స్టవ్ కానీ గ్యాస్ బండ అదంతా నీట్గా క్లీన్ చేసుకొని గిన్నెలు కూడా దోమేసుకున్నా. నైట్ అయితే నేను మొత్తం క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటా. టైం వచ్చేసి 10:30, 11 అయితే అవుతుంది. అసలు మా పిల్లలు ఇంకా పడుకోలే. పాప అయితే అసలు హోంవర్క్ రాయలేదు. ఎందుకంటే అట్లనే బద్ధకం చేస్తుంది. వచ్చిన తర్వాత నేను ఇంకా రాపిస్తేనే కానీ రాస్తుంది, లేకపోతే అస్సలు రాయది. ఎలా అని చెప్పేసి మళ్ళీ మా అమ్మకి హోంవర్క్ అట్లా చేయించి అయితే ఇంకా పడుకున్నాం. ఇంకదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇక్కడ కూడా రాగి దోశ వేసుకుంటున్నాం. పాప కోసం అయితే ఇంకా కిచడీ అయితే వేస్తున్నాను, స్కూల్కి వెళ్తుంది కదా అని చెప్పేసి. పల్లి చట్నీ కోసం అయితే రెడీ చేసి అయితే పెట్టిన ఇక్కడ. ఇక సర్లే ఇక్కడ చేసి అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత మా పాప అయితే
లేట్గా లేచింది. ఎందుకో లేట్ అయింది, మళ్ళీ ఏదో అయింది అని అయితే అనుకున్నాను. ఇంకా లేచేలోపు అయితే మెడలు అయితే పట్టేసుకునే అంట దానికి. ఇంకా పట్టుకునేసరికి అసలు ఆమెకి చూడడానికి కూడా వస్తలేదు. అట్లా అని చెప్పి అయితే స్కూల్కి వెళ్తే కూడా అక్కడ ప్రాబ్లం కదా, మళ్ళీ నేను వెళ్ళా అని చెప్పేసి ఒక్కటే అన్నది అన్నట్టు. ఇంకా అట్లానే 2-3 డేస్ కూడా అట్లనే ఉంటున్నాయి మెడలు పట్టుకొని. అసలు ఎందుకు పోతలేవో కూడా అర్థం కాలేదు. మీకు ఏమైనా తెలిస్తే కనుక టిప్ చెప్పండి. ఈ చిన్నపిల్లలు కదా, టాబ్లెట్ వేసుకోలేరు వాళ్ళైతే. వాళ్ళని ఇట్లా మసాజ్ చేసినా కూడా మంచిది కాదు కదా అని చెప్పేసి అయితే ఏమనలేక అయితే ఇక సైలెంట్గా ఉన్నాం. అట్లా అని చెప్పి నెక్స్ట్ డే కూడా హోలీ మళ్ళీ అదొకటి. ఇక 2 డేస్ అయితే పోయింది అన్నట్టు స్కూలు. 1 డే పోయింది, మళ్ళీ నెక్స్ట్ డే హాలిడే ఇచ్చిర్రు. ఇక్కడైతే ఇంకా పల్లి చికెన్ అయితే తాలింపు అయితే పెట్టేసిన. బావకైతే రాగి దోశ అయితే వేసి అయితే ఇస్తున్నాను. ఇంకా బావ అయితే వెళ్ళిపోయాను అన్నట్టు ఆఫీస్కి ఇప్పుడు తిన్న తర్వాత. ఇంకా అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇల్లు అయితే నీట్గా క్లీన్ చేసుకొని అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అన్నట్టు. ఇంకా ఉండేటప్పుడే చేసుకోవాలనిపిస్తుంది కానీ అస్సలు సెట్ అవ్వదు. అట్లా అని చెప్పి అయితే ఇంకా ఎటోళ్ళు అటు వెళ్ళినాక అన్నీ క్లీన్ చేసుకుంటా. ఇక్కడ కూడా గిన్నెలన్నీ తోమేసి స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నా అన్నట్టు. చూస్తున్నారుగా ఇదనమాట డైలీ రొటీన్. ఇంకా ఇప్పుడైతే 11 o'clock అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయినా. ఇప్పుడే ఇంకా మళ్ళీ అయితే ఫుడ్ వీడియోలో చూడండి. ఇక్కడైతే ఇంకా సాంబార్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అన్ని ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. టొమాటో, క్యారెట్, ఆనియన్ కానీ ఇట్లా కొత్తిమీర, వంకాయ, ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ములక్కాయలు, ఆలుగడ్డ ఇవన్నీ చుంచి అయితే పెట్టుకున్నా. ఇవన్నీ రెడీలో పెట్టుకుంటే అసలు గంట పట్టిద్ది సాంబార్ చేయడానికి నాకు తెలిసి. ఎందుకంటే ఇది కూడా ఒక బిర్యానీ అంత టైం తీసుకుంటుంది. 1 hour అయితే కంపల్సరీగా పడుతుంది. ఎందుకంటే ఇవన్నీ కట్ చేసుకోవాలి, ఇవన్నీ గోలాలి, ఇటు పప్పు ఉడకబెట్టుకోవాలి, మళ్ళీ వాటిని చేయాలి. అది మసలేంత వరకు ఉండాలంటే 1 hour అన్నా పడుతుంది కంపల్సరీ. నాకైతే ఇట్లనే అవుతుంది. మరి మీకు ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఎప్పుడైనా ఒకసారి వేసుకుంటాం కదా, ఇక 1 hour అయినా మంచిదే కానీ వెయిట్ చేయాలి. ఇక్కడైతే అన్ని ఇంకా చిద్దర్లు బొంతలు కూడా ఇక హోలీ వస్తుందని చెప్పేసి అయితే అన్నీ ఉతుక్కొని పెట్టేసుకున్నా. ఇంకొక బొంతు ఉంటే అక్కడ విండేసేసిన. ఇక్కడ ఇదనమాట సాంబార్ అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయిపోయాక ఇక్కడ నేను సలాడ్ చేద్దామని అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు చేయలేదు సలాడ్, ఫ్రూట్ సలాడ్ అండి. ఇక మిల్క్తో అయితే చేయాలి. కస్టర్డ్ పౌడర్ ఉంటే చేయొచ్చు, కాకపోతే కస్టర్డ్ పౌడర్ కూడా లేదు. ఇక్కడైతే పసుపు అయితే వేసి అయితే చేసిన అనమాట. ఇది ఫైనల్లీ మళ్ళీ ఇంకొక చేసినప్పుడైతే మంచిగా అప్పుడైతే ఫుల్ వీడియో చేసి అయితే పెడతాను ఫ్రూట్ సలాడ్ అనేది. ఇక్కడ కూడా ఇక నైట్ అయితే చపాతీ చేసేసిన. ఇదనమాట. ఇది నెక్స్ట్ డే, ఈరోజు హోలీ రోజు అనమాట. నాటుకోడి కూర అండ్ రైస్. చూస్తున్నారు కదా, వీడియో అప్లోడ్ చేయడానికి కూడా కొంచెం టైం లేకుండా, అందుకని చెప్పేసి మొన్న తీసిన వీడియోని ఈ హోలీ రోజు అయితే ఇంకా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా లాంగ్ వీడియో. ఎందుకంటే పిల్లలు ఉన్న తర్వాత వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడానికి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేరు అసలు. ఈ మధ్యలో వస్తూ ఉంటారు, మమ్మీ అని పిలుస్తారు, వాటర్ అంటారు, ఒకసారి ఏమో వాష్రూమ్ అంటారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కొంచెం వాళ్ళు పడుకున్నప్పుడా లేకపోతే ఎప్పుడోసారి అయితే ఇట్లాగా వాయిస్ ఓవర్ అంటూ అయితే ఇస్తూ ఉంటాను. పిల్లలు కూడా పడుకున్నారు అన్నట్టు. అందుకని చెప్పేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో ఎడిటింగ్ చేసేసి థంబ్నెయిల్ ఎడిటింగ్ పెట్టుకొని ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కామెంట్ చేయండి తప్పకుండా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటా, మరి బాయ్ బాయ్.